Hello guys, welcome to Talkies Today ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం రాజాసాబ్ టీజర్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాజాసాబ్ ఈ మూవీ డైరెక్టర్ మారుతి గారి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. చిన్న చిన్న సినిమాలు తీస్తూ పెద్ద విజయాలు అందుకున్న డైరెక్టర్గా మారుతి గారికి మంచి పేరు ఇండస్ట్రీలో ఉంది. ఆయన ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. తర్వాత ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ అటెంప్ట్ చేశాడు. కెరీర్లో ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివై, మహాన్ భావుడు ఇలా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు ఆయన. వీటి తర్వాత ఆయన కొంచెం స్లో అయ్యారు. శైలజారెడ్డి అల్లుడు, పక్కా కమర్షియల్ మూవీస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ వచ్చినాయి. అయితే సడన్గా ప్రభాస్ గారితో మూవీ చేసే అవకాశం ఆయనకు వచ్చింది. సో ఆయనకి రాజాసాబ్ మూవీ అవకాశం రాగానే ఆయన కంబ్యాక్ కోసం గట్టిగా ట్రై చేశారు. పక్కా కమర్షియల్ మూవీ ప్రొడ్యూసరే రాజాసాబ్కి ప్రొడ్యూసర్గా ఫస్ట్ వ్యవహరించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రొడ్యూసర్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు ఈ ప్రాజెక్ట్ని. అప్పుడు మారుతి గారు ఈ ప్రాజెక్ట్ని ఆపేయాలనుకున్నాడు. సో మారుతి గారిని ఈ ప్రాజెక్ట్ ఆపకుండా ఫుల్గా మన డార్లింగ్ ప్రభాస్ గారే సపోర్ట్ చేశారు. ఆయన చెప్పిన కథను నమ్మి బలంగా ఆయన వెనకాల నిలబడ్డాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ గారు మారుతి గారికి సపోర్ట్ చేయడంతో పీపుల్ టెక్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్ చేయడానికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మూవీ మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళింది. టీజర్లో మనకి వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ కనిపించాడు. మనకి బాగా ఇష్టమైన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ మూవీస్లో ఉన్న వింటేజ్ ప్రభాస్ని మనం ఫైనల్గా మారుతి మూవీస్లో చూడబోతున్నాం. సలార్లో స్టైల్గా కాటేరమ్మ కొడుకు వచ్చాడు అని ఎలా అన్నాడో, రాజాసాబ్లో అమ్మ దుర్గమ్మ కాపాడమ్మ అనే డైలాగ్స్లో ప్రభాస్ యాక్టింగ్లో ఉన్న ఇన్నోసెన్స్ మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టీజర్లో లాస్ట్లో వచ్చే డైలాగ్ అయితే తాత వైరు కొరికేసాడేమో చూడరా అన్నప్పుడు మనకి వింటేజ్ ప్రభాస్ కనిపించాడు అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. మన డార్లింగ్ ప్రభాస్ గారు బాహుబలి సిరీస్ తర్వాత చాలా డిఫరెంట్ జోనర్ మూవీస్ అన్నీ ట్రై చేశాడు. బాహుబలి తర్వాత అప్పటికి ఒకే ఒక్క ఫిలిం డైరెక్ట్ చేసిన సుజిత్తో సాహో సినిమా చేశాడు. తర్వాత రాధేశ్యామ్తో లవ్ స్టోరీ చేశాడు. సలార్తో మంచి యాక్షన్ మూవీ చేశాడు. ఆదిపురుషులో అయితే రాముడిగా, కల్కిలో అయితే కర్ణుడిగా కనిపించాడు. అన్ని లార్జర్ దాన్ రోల్సే చేశాడు. ఎక్కడో ఫ్యాన్స్కి వింటేజ్ ప్రభాస్ని మిస్ అవుతున్నామేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు రాజాసాబ్తో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ గారు. టీజర్లో ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా వచ్చాయి భయ్య. మారుతి సినిమా నుంచి ఇలాంటి విజువల్స్ మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మారుతి మూవీ అన్నప్పుడు ఫ్యాన్సే చాలా వరకు నిరాశపడ్డారు. ఇప్పుడు టీజర్ చూశాక మారుతికి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నారు. మారుతి గారికి గతంలో ప్రేమ కథా చిత్రం అనే ఒక హర్రర్ మూవీతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన ఈ హర్రర్ కామెడీ మూవీని చాలా బాగా డీల్ చేశారనేది మనకు అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తమను ఇప్పుడు పీక్ ఫామ్లో ఉన్నాడు భయ్య. ఒక పక్క బాలకృష్ణ గారితో అఖండ మూవీ చేస్తున్నాడు, ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ చేస్తున్నాడు. ఇప్పుడేమో మన డార్లింగ్ ప్రభాస్ గారితో రాజాసాబ్. అన్ని మూవీస్కి తమను బీజియం ఎరగదీసేస్తున్నాడు. టీజర్లో కూడా బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. ఇంకా ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు. నిధి అగర్వాల్ అయితే తన క్యూట్నెస్తో టీజర్లో ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేసింది. ప్రజెంట్ నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు కూడా రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ ప్రభాస్ గారితో రాజాసాబ్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిధి అగర్వాల్. ఇంకొక హీరోయిన్ మాళవిక మోహన్. టీజర్లో ఉన్న కొంచెం సేపు ఆమె కొంచెం ఓకేగా అనిపించింది. ఇంకొక అమ్మాయికి పెద్ద ప్రెజెన్స్ లేదు టీజర్లో. మూవీలో ఏం రోల్ ఉందో మనం చూడాలి. ఇంకా మూవీలో మిగతా క్యారెక్టర్స్ అందరూ టీజర్లో బాగానే కనిపించారు. సంజయ్ దత్ గారిని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి కూడా ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకున్నాం. ఇది గైస్ ఇవాళ ఈ రాజాసాబ్ టీజర్ డిస్కషన్. మారుతి గారికి వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన చాలా బాగా యూజ్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే ఈ మూవీతో ఆయన ఇండస్ట్రీలో మళ్ళీ ట్రాక్లోకి వస్తారని ఆశిద్దాం. ఇంకా ఫైనల్గా మన డార్లింగ్ ప్రభాస్ గారు భయ్య, ఆయన వింటేజ్ యాక్టింగ్ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఈ మూవీతో కమర్షియల్ మూవీ లవర్స్కి మళ్ళీ ఆయన దగ్గర అవుతారని ఆశిద్దాం. ఆయన వింటేజ్ యాక్టింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ఆయన వింటేజ్ యాక్టింగ్తో మన అందరినీ అలరిస్తారని ఆశిద్దాం. చివరగా
మూవీ ముగించే ముందు డార్లింగ్ ప్రభాస్ గారి ఒక డైలాగ్తో ఫినిష్ చేద్దాం. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇది గైస్ ఇవాళ వీడియో. రాజాసాబ్ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.